నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అక్కాయ్ పిచ్చెక్కింద, సింపతి డ్రామాలొద్దు, రాజీనామా చెయ్యి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, అంటే అందరూ దీదీ దీదీ అని ముద్దుగా పిలుచుకుంటారు కదా, దీదీ అంటే ఏంటి? అక్క. సో అందుకనే అక్కాయ్ పిచ్చెక్కిందా ఏంటి, సింపతి డ్రామాలు ఆడమాకు, నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేసేయి, మర్యాదగా బాగుంటుంది, హుందాతనంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నట్టుగా పెట్టాను తమ్నైల్లో. కానీ నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ మమతా బెనర్జీని పట్టుకుని అక్కాయి పిచ్చెక్కిందా అంటారా అంటే అనరు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలంతా కూడా ప్రస్తుతం మమతా బెనర్జీకి చూస్తే పిచ్చి పట్టినట్టుగా ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని చెప్పేసి ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఒక 70 నుంచి 80 లోపు సీట్లే వచ్చాయి ఆవిడికి. ఇక భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 208 సీట్లు ఏమో సాధించింది. మొత్తానికి విజయ దుందుభి మోగించింది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మొన్నటి వరకు చూస్తే, అంటే లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తే భారతీయ జనతా పార్టీకి 70 సీట్లు 72 సీట్లు వచ్చినాయి. ఈసారి చూస్తే అధికారాన్ని కైవసం చేసుకుంది 200 పైచిలకు సీట్లు సాధించి. సో ఈ విజయాన్ని మమతా బెనర్జీ ఓర్చుకోలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించడాన్ని, ఇక్కడ కాషాయ జెండా ఎగరటాన్ని, కమలం వికసించడాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుంది. తన పార్టీ ఓడిపోవడాన్ని ఎంత జీర్ణించుకోలేకపోతుందో తెలియదు, కానీ టీఎంసీ పార్టీ విఫలం అవడాన్ని, అధికారాన్ని కోల్పోవడాన్ని ఎంతవరకు జీర్ణించుకోలేకపోతుందో, ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో అర్థం కావటం లేదు. కానీ బీజేపీకి విజయం దక్కటాన్ని మాత్రం మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుంది. సో ఆడలేనమ్మ మధ్యలో ఓడు అని చెప్పేసి వంక పెట్టింది అని అంటారు కదా. సో నీకు బాగా డాన్స్ రాలేదంటే, నాకు డాన్స్ రాకపోవటం కాదు, మధ్యలో సరిగా మోగలేదు అందట వెనకటికి మమతా బెనర్జీ లాంటి ఆవిడే. సో ఇక్కడ మమతా బెనర్జీ చెప్పేది ఏంటంటే, నేను ఓడిపోవటం కాదు, నన్ను కావాలని ఓడించారు, ఈవీఎం ట్యాంపరింగ్లు చేశారని కాసేపు అంటది, కాసేపు ఏమో కేంద్ర బలగాలని తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో మోహరించి ఎలక్షన్ జరిపించారు, ఇక్కడ అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఇక్కడ సిఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు, సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ మార్చేశారు, సో అందుకే నేను ఓడిపోయాను, కానీ కావాలని నన్ను ఓడించారే తప్ప నేను ఓడిపోలేదు, ప్రజలు నాకే ఓట్లేశారు. ఈవీఎంలు కూడా ఛార్జింగ్ చూస్తే, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంలో ఛార్జింగ్ చూస్తే 80% 70% ఉన్నాయి, అలా ఉండకూడదు అని చెప్పేసి రకరకాల కథనాలు చెప్తోంది ఆవిడ. మళ్ళీ పైగా టీఎంసీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఈవీఎంలు మిషన్లు పెట్టిన స్ట్రాంగ్ రూమ్ లోపల ఎవరో వెళ్ళారు, ఏదో చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ని కూడా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోస్ని కూడా మమతా బెనర్జీ చూపిస్తూ అదుగదుగు లోపలికి ఎవరో వెళ్ళారు అని చెప్పేసి, తాళాలు వేసున్న స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరు వెళ్తారు? ఒకవేళ వెళ్తే కూడా టీఎంసీ పార్టీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మమతా బెనర్జీ కోసం పనిచేసే ఒక రౌడీ గ్యాంగ్ లాంటి గ్యాంగ్ పశ్చిమ బెంగాల్లో లేదు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? గత 5 ఏళ్ళు కూడా, అంటే మమతా బెనర్జీ వరుసగా 3 టర్ములు గెలుచుకుంటూ వచ్చారు. 3 టర్ములు ఆవిడే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 3 టర్ముల్లో దారుణమైన టర్మ్ ఏది అని అంటే లాస్ట్ 5 years టర్మే. ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి కన్నా ఆయన తల్లో నుంచి దూరెళ్ళింది మమతా బెనర్జీ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడ, తనకు కావాల్సినట్టుగా నిర్ణయాలు తీసుకోవటం, తన వాళ్ళకి దోచిపెట్టడం, ఇదే మనం చూసాం. ఇంకా దారుణం ఏంటంటే మమతా బెనర్జీ ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరిగినప్పటికీ కూడా ఆవిడ ఏమాత్రం దాని గురించి అసలు కించిత్ ఆలోచించేది కాదు. అసలు ఆ టైంలో అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు? ఆడవాళ్ళు టైం గారి టైంలో బయటికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఇలాంటి పిచ్చి లాజిక్లు తీసి పిచ్చి మాటలు మాట్లాడిన మనిషి మమతా బెనర్జీ. సో ప్రజలకి ఆవిడ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరిగితే ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా చూడాల్సింది పోయి, నేరస్తుల్ని కఠినంగా శిక్ష పడేలాగా చూడాల్సింది పోయి, వాళ్ళ తరపునే మమతా బెనర్జీ నిలబడిందా అన్నట్టుగా కూడా మాట్లాడింది మమత. సో ఆ తీరుని పశ్చిమ బెంగాల్ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదంతా కూడా ఓటు రూపంలో చూపించారు. పైగా ఇక్కడ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదని చెప్పాలి. ఎందుకంటే మమతా బెనర్జీ మీద ఆ రాష్ట్ర ప్రజలకి ఉన్న వ్యతిరేకతని లాస్ట్ 6 monthsలోనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఆ ఓట్లు. ఓ 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో భారతీయ జనతా పార్టీ పెద్దలు, అంటే కేంద్రంలో ఉన్న అమిత్ షా కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, ఇతరత్ర కేంద్ర మంత్రులు కావచ్చు, వచ్చి ఒక సంవత్సరం ముందే తిష్ట వేయాల పశ్చిమ బెంగాల్లో. జస్ట్ లాస్ట్ 6 monthsలోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు.
లాస్ట్ 6 months కాన్సన్ట్రేట్ చేస్తేనే మమతా బెనర్జీకి 70-78 సీట్లు వచ్చాయి. 70 నుంచి 80 లోపే వచ్చాయి. ఒకవేళ వాళ్ళు గట్టిగా 1 సంవత్సరం పాటు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉండేది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు 10-11 వచ్చేవేమో. ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత తారాస్థాయికి అధపాతాళానికి పడిపోయి తారాస్థాయిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మరొక విషయం ఏంటంటే మమతా బెనర్జీ ఇక్కడ సింపతి కార్డ్ని ప్లే చేయాలని చూస్తున్నారు. నేను నైతికంగా ఓడిపోలేదు, నన్ను అనైతికంగా ఓడించారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, నేను కోర్టుకు వెళతాను, అసలు నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి అంటున్నారు. ఈవిడ రాజీనామా చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆవిడ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆవిడ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. శుభేందు అధికారి చేతిలో దారుణంగా ఓటమి పాలైంది. సో ఇంకా ఓటమి పాలైపోయిన ఆవిడ ఇంకా సీఎం ఎలా అవుతారు, సీఎంగా ఎలా కొనసాగుతారు? నైతికంగా అయితే కొనసాగలేరు. సో కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ఆవిడని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేస్తారు. రాజీనామా పత్రం తీసుకువెళ్ళి గవర్నర్ చేతికి ఇస్తే అది కొంత మర్యాదగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. కాదు కూడదు అని చిన్నపిల్లలాగా ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు ఉంటారు చూసారా, ఈ బెంచి నాది, నేను దిగను, ఇంటికి వెళ్లాల్సిన టైం అయినా బెల్లు కొట్టేసినా కానీ, స్కూల్ వదిలేసే బెల్లు కొట్టినా కానీ ఇంకా నేను దిగను, ఈ చైర్ నాకు బాగుంది, ఈ బెంచి నాకు బాగుందని మారం చేస్తే కూర్చుంటే ఊరుకుంటారా? లాగి బయటేసి తాళాలు వేసుకుంటారు స్కూల్కి. ఇక్కడ మమతా బెనర్జీ పరిస్థితి కూడా అంతే. 5 ఏళ్ల టర్మ్ అయిపోయింది, ఆవిడ ఓడిపోయింది, ఆ సీఎం కుర్చీ దిగను అనంటే లాగి పక్కన కూర్చోబెడతారు. సో ఇప్పుడు గవర్నర్ కూడా ఏం చేస్తారు, మమతా బెనర్జీ నేను రాజీనామా చేయనంటుంది, ఆయన ఏం చేస్తాడు, బర్తరఫ్ చేస్తాడు. ఈవిడ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రపతి కూడా ఏం చేస్తుంది, మొత్తం జరిగిన విధానాన్ని అంతా పరిశీలిస్తుంది. రాష్ట్రపతి పరిశీలించి ఏం చేస్తారు, సో అమ్మ నువ్వు ఓడిపోయావు, నీకు మెజారిటీ సీట్లు లేవు, మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఓడిపోయినప్పుడు కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడు నువ్వు దిగిపోవాలమ్మా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలవ్వదు అని చెప్తుంది. సో రాష్ట్రపతి కూడా అందుకు అంగీకరించరు. కాబట్టి ఆ తర్వాత స్టెప్ ఏంటి, మమతా ఒకవేళ వేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మమతా బెనర్జీ మాటలు ఏంటంటే నేను సుప్రీంకోర్టుకు వెళతాను అని చెప్పేసి కూడా చెప్తోందట. కానీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నర్ దగ్గర మొట్టికాయలు తినాలి, ఆ తర్వాత వెళ్ళి దేశ రాష్ట్రపతి దగ్గర మొట్టికాయలు తినాలి, ఆ తర్వాత సుప్రీంకోర్టు దగ్గర కూడా మొట్టికాయలు తినాల్సి వస్తుంది. సో ఇన్ని మొట్టికాయలు అవసరమా మమతా బెనర్జీకి? అందుకనే ఈ సింపతి డ్రామాలు ఆడొద్దు. నువ్వు ఓడిపోయావు, ఓడిపోయినట్టుగా దిగిపో. సో నువ్వు చేసిన పరిపాలన, నువ్వు చేసిన అవినీతి, నీ పార్టీలోని నాయకులు చేసిన దౌర్జన్యకాండ, దమనకాండ నచ్చకే ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. అసలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేకపోతే చీకటి సామ్రాజ్యం కావచ్చు, ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలంతా చేత్కరించి టీఎంసీ పార్టీని అవతలికి పంపించారు, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా మంది రెఫ్యూజీస్ వెస్ట్ బెంగాల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళని చూసాం మనం. పెద్ద పెద్ద క్యూర్ లాగా అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళంతా వెళుతుంది ఎక్కడికి అంటే బంగ్లాదేశ్కి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గతంలో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా రూల్స్కి వ్యతిరేకంగా మన భారతదేశం బోర్డర్ దాటి బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి అడుగుపెట్టిన వాళ్ళంతా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళంతా తోక ముడిచి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ సాగించినంత దమనకాండ కావచ్చు, చీకటి సామ్రాజ్యం కావచ్చు, ఆవిడ రాజ్యంలో ఇలాగే జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ మన ఆటలు సాగవు అనుకున్న వాళ్ళంతా వాళ్ళ దేశానికి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఈ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, మనం చూడొచ్చు. ఆ ఫొటోస్ కూడా నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడొచ్చు మీరు. సో మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి భారతీయ జనతా పార్టీ జెండా పాతింది అని అంటే ఖచ్చితంగా లోతుగానే పాతుతుంది. మనం చూసాం, అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3rd టైం మళ్ళీ బీజేపీని అధికారంలోకి రావటం. అలాగే పుదుచ్చేరిలో కూడా మళ్ళీ 2nd టైమో 3rd టైమో అధికారంలోకి వచ్చింది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ అధికారాన్ని నిలుపుకునేందుకు, ప్రజాభిమానాన్ని చొరుగునేందుకు వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ముందుకు వెళతారు అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గతంలో మనం చూస్తూనే వచ్చాము, అనేక రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారం సాధించింది అని అంటే ఆ అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలా పరిపాలించాలి, ప్రజారంజకమైన పరిపాలన ఎలా అందించాలి అనే దాని మీద దృష్టి పెడుతూ వెళ్తుంది.
సో ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే మమతా బెనర్జీకి టీఎంసీకి మాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.